ఈరోజు ఈవినింగ్ వాక్కి వచ్చా. ఈవినింగ్ సన్సెట్ అయ్యే ముందు ఇక్కడ చూడొచ్చు ఈ పింకిష్ రెడ్, ఒక్కోసారి ఆరెంజ్, డిఫరెంట్ కలర్స్ మిక్స్ అవుతూ ఉంటాయి. ఇట్ సైడ్ ఇదా, ఇట్ సైడ్ కలర్ కాంట్రాక్షన్. అక్కడ ఒక ఫెరీ ఉంది, అది ఇప్పుడు డిపార్చర్ టైం దాంది. ఈ ఫెరీ వచ్చేసి ఓయితా నుంచి ఓసాకా. చూడండి, ఈ ఫెరీ వచ్చేసి ఈవినింగ్స్ ఇప్పుడు టైం 7:38 మధ్యలో డిపార్చర్ అవుతుంది. మళ్ళీ మార్నింగ్ అరౌండ్ 8 to 9 మధ్యలో వస్తుంది. సో వన్ నైట్ జర్నీ. ఇక్కడి నుంచి స్లోగా అప్ ఉంటుంది, అక్కడి వరకు స్లోగా వెళ్దాం. కవర్ చేస్తాం. మంచి ఈవినింగ్ బ్రీజ్, ఈ సముద్రపు గాలి సౌండ్ వినపడ. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో మీరు హోవర్క్రాఫ్ట్ చూసి ఉండొచ్చు. హోవర్క్రాఫ్ట్ ఇప్పుడు ఇవి 3 ఉన్నాయి. 3 ఇక్కడ పార్కింగ్ లాట్లు ఉన్నాయి. చూడచ్చు, 3 టైప్స్ ఇవి. మళ్ళీ దీని హోవర్క్రాఫ్ట్ రైడ్ త్వరలోనే షూట్ చేస్తా. వెయిటింగ్ ఫర్ ద టైమింగ్. ఫెరీ స్టార్ట్ అయింది. ఇది ఎవ్రీడే ఈ సర్వీస్. ఇది ఓయితా నుంచి ఓసాకా వెళ్తుంది. ఇది వన్ నైట్ జర్నీ. ఎవ్రీడే దీని కస్టమర్స్ హౌస్ఫుల్. నేను కూడా కిడ్స్ తీసుకుని ఓసాకా వెళ్ళాలి. కోబేలో మా వైఫ్ సిస్టర్ ఉంటుంది. సో ఒకసారి ఈ సమ్మర్లో, ఈ ఆగస్ట్ లోపల ప్లాన్ చేయాలి. వెళ్ళి ఓసాకా, కోబే నేను ఫస్ట్లో జపాన్లో ల్యాండ్ అయినప్పుడు ఒకసారి కోబే వెళ్ళాను 15 years బ్యాక్. ఓసాకా ఒక 8 years అవుతుంది. అప్పుడప్పుడు ట్రావెల్ చేసాను ఓసాకా షాపింగ్ కోసం. సో ఈసారి కిడ్స్ ఇప్పుడు ఒకడు 6 years, ఇంకొకడు 3.5. ఇంకొక 2-3 monthsలో 4 years అవుతాడు చిన్నాడు. సో ఫెరీ ట్రిప్ ప్లాన్ చేయాలి. నేను ఇది గ్యాలక్సీ ఫ్లిప్ 6 తోటి షూట్ చేస్తున్నా. ఇది హ్యాండిక్యామ్ స్టైల్లో షూట్ చేయడం చాలా కంఫర్టబుల్ ఉంది. ఇది ప్లాన్ చేస్తున్నా డీజే యాక్షన్ కెమెరా ఇన్స్టా 360 కొన్ని షార్ట్స్ తీయడానికి అవి కూడా కంఫర్టబుల్ ఉంటాయి. ఇప్పుడు దీంతో ట్రై చేస్తాను నేను. అది అక్కడ టర్న్ చేసుకుంటున్నా.
ఓకే గాయ్స్, ఇది ఈవినింగ్స్ ఇలా ఉంటుంది ఇక్కడ. మళ్ళీ టైం ఉన్నప్పుడు ఇప్పుడు స్కై వాక్ డెక్ నుంచి కిందకు వచ్చాను. కింద నుండి లో యాంగిల్లో షూట్ చేస్తున్నా. సో అటు సైడ్ ఫెరీ టర్మినల్, ఇటు సైడ్ హోవర్క్రాఫ్ట్. ఈ హోవర్క్రాఫ్ట్ వచ్చేసి బేసికల్గా జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ జాక్స్ అని ఒకటి ఉంది. అది స్పేస్ ఎక్స్ తోటి కొలాబరేట్ అయ్యి ఇక్కడ నుంచి ఒయితా ఎయిర్పోర్ట్కి కమిట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. సిటీ నుంచి బస్సెస్ కూడా ఉన్నాయి ఎయిర్పోర్ట్కి. ప్లస్ ఈ హోవర్క్రాఫ్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి ప్యాసింజర్స్ ఎక్కువ అవుతారని చెప్పేసి స్పెషల్గా వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ఒయితా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో ఆర్బిట్లోకి శాటిలైట్స్ పంపించేది. అది ఆన్ ద ఎయిర్, మూవింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఆన్ ద ఎయిర్లో కింద నుంచి శాటిలైట్ వదులుతారు. అది అట్లానే ఎయిర్లో రీచ్ అయిపోతుంది అన్నమాట. కొంచెం టైం కన్జంప్షన్ గురించి ముందు ఫ్లైట్లో నుంచి కొంత దూరం వెళ్ళాక ఎయిర్లో శాటిలైట్ని పంపించే ప్రాజెక్ట్ ఒకటి. అది ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువైంది. ఆ ప్రాజెక్ట్ ముందు ఓకే అయినప్పుడు వీళ్ళు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, ఈ హోవర్క్రాఫ్ట్ అనేది ఈ సరౌండింగ్ ఏరియాస్ చాలా ఖర్చు పెట్టి చేశారు. అది ఒక 2 years బ్యాక్ క్యాన్సిల్ అయింది. అది ఇన్వెస్ట్మెంట్ అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది. సో ఈ ఒయితా సిటీకి అంత బడ్జెట్ పెట్టే అది లేదు, గవర్నమెంట్ అప్రూవల్ కాలేదు. సో అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు హోవర్క్రాఫ్ట్ వీళ్ళు ఎయిర్పోర్ట్కి ప్లస్ అప్పుడప్పుడు కిడ్స్కి సైట్ సీయింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. సో మెయింటెనెన్స్ మళ్ళీ ఆ బడ్జెట్ అంతా రికవర్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలిగా.